ఓకే 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 సో సో ఇప్పుడు ఏమంటారు, ఇది అల్టిమేట్ గా మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఇష్యూ కాస్తే ఇప్పుడు షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ అన్ని ఇటువంటి ఇష్యూస్ అవుతున్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, కాంగ్రెస్ లో అకౌంటబిలిటీ అనేది లేదు సార్. తర్వాత రికగ్నిషన్ ఫర్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియర్ సర్వీస్ అనేది లేదు. ఎవడో ఎప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక స్కేప్ గోట్ ను వెతుకుతారు, వాడిని బలిస్తారు. ఈ స్కేప్ గోట్స్ అన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వీళ్ళే ఉంటారు. మనం ఒక మైనారిటీ సార్, రైట్ సార్, ఐ అండర్స్టాండ్. నేను ఒక చిన్న విషయం అంటే వీల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే దిస్ ఎ పొలిటికల్ అనాలిసిస్. అదర్వైజ్ మనకి నో ప్రిమైజ్. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫైర్ గురించి మాట్లాడే అధికారం ఇతర రాజకీయ పార్టీలకు ఉండదు. బట్ వీ యాజ్ జర్నలిస్ట్ వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిస్కస్ అబౌట్ ది అఫైర్స్ ఆఫ్ ఏ రూలింగ్ పార్టీ ఎస్పెషల్లీ. అయితే నేనేమంటానంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పటిదాన్నో తవ్వి ఇప్పుడు బయటికి తీసేసి షబ్బీర్ అలీని హెరాస్ చేయడము, షబ్బీర్ అలీకి నోటీస్ ఇప్పించడం వెనుక మహేష్ కుమార్ గౌడ్ చాలా సక్సీడ్ అయినాడు. ఓకే, రైట్, ఫైన్, వండర్ఫుల్. ఇప్పుడు ఆయనకి అప్పర్ హ్యాండ్ వచ్చిందనే అనుకుందాం. నిజానికి మనలో మాట అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, సీట్లు, పొజిషన్స్ అమ్ముకుంటున్నారా లేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, లేటరల్ అపాయింట్మెంట్స్ గురించి ప్రధానమంత్రి మీద రాహుల్ గాంధీ ఒక యుద్ధం చేసినాడు. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే లేటరల్ అపాయింట్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, వీటికి ఒక ప్రొసీజర్ లేదు, ఒక పద్ధతి లేదు అని అతను చేసిన అలజడికి మోడీ ప్రధానమంత్రి ఏం చేసినాడు, లేటరల్ అపాయింట్మెంట్స్ ని విత్డ్రా చేసినాడు. విత్డ్రా చేసిన తర్వాత సరే కొన్ని పద్ధతుల ప్రకారంగా చేయడము అది ఇది మొదలెట్టినాడు. మన రాష్ట్రంలో లేటరల్ అపాయింట్మెంట్స్ మీద ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గమనిస్తే అంటే సోషల్ జస్టిస్ యాంగిల్లో ఇప్పుడు మనం ఒట్టిగానే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడినారు అనే యాంగిల్లో కాకుండా ఇప్పుడు దాదాపుగా ఇంతమంది అడ్వైజర్ ని చేసినాడు కదా. మొహమ్మద్ అలీ షబ్బీర్ ను క్యాబినెట్ ర్యాంక్ తో చేసినాడు, హరకర వేణుగోపాల్ ను క్యాబినెట్ మినిస్టర్ తోని, ఆదిత్యనాథ్ దాస్ ను క్యాబినెట్ మినిస్టర్, కె కేశవరావు క్యాబినెట్ మినిస్టర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్, ఏపీ జితేందర్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, పి సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, ఎన్విఎస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, వి హనుమంతరావు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్, బి శివధర్ రెడ్డి ఈయనది ఇంకా తెలియలేదు, బట్ హీ హోల్డ్స్ ది సేమ్ పర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ హీ వాజ్ డ్రాయింగ్. He on par with the chief secretary of the state. The GO says he used to draw salaries and everything etc. on par with the chief secretary. Though in his earlier position he was not a chief secretary, he was only DGP. So the rank is below the chief secretary. So be even otherwise, మనం ఏమడుతున్నాం అంటే సోషల్ జస్టిస్ పార్ట్ ఎక్కడ ఉంది? ఎవడన్నా అడిగినాడు అసలు? యాక్చువల్లీ కాంగ్రెస్ లో సోషల్ జస్టిస్ అనేది ఉందా? తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేటరల్ అపాయింట్మెంట్స్ లో దే ఆర్ మేడ్ అండర్ ఆర్టికల్ 162 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దేర్ షెల్ బి ట్రాన్స్పరెన్సీ అని అన్నారు. తర్వాత రూల్ ఆఫ్ లా ఉండాలా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సోషల్ జస్టిస్ అని రోజు మాట్లాడే వాళ్ళము. ఇంతమందిలో ఇద్దరే ఇందులో బీసీలకు సంబంధించిన వాళ్ళు, కేశవరావు రంగులు మార్చిన ఊసరవెల్లి, నెక్స్ట్ వి హనుమంతరావు, ఆయనకు మినిస్టర్ ఆఫ్ స్టేట్. చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడ చేసినారు ఇది అంటే ఎవరన్నా సపోజ్ బలహీనులో లేదా మైనారిటీకి చెందిన వాళ్ళు లేదా ఇతరులో ఎక్కడో చాటుకు సణిగినాడు సార్. వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ని హౌ కెన్ అది లీక్ చేసేసి ఆ లీక్ ను పార్టీ హైకమాండ్ రియాక్ట్ అయ్యి షోకాజ్ నోటీస్ ఇచ్చిన పార్టీ అధిష్టాన వర్గానికి మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అపాయింట్మెంట్లలో సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ ఉందా, లేకపోతే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినారా, లేదు పార్టీకి నిజంగా సేవ చేసిన వాళ్ళకి ఏదైనా గుర్తింపు గౌరవం అనేది ఇచ్చినారా అనేటువంటి యాంగిల్లో అయితే వెళ్ళాలి కదా. వెళ్ళాలా వద్దా? అంటే వేరే వాళ్ళు ఇప్పుడు అత్త ఉంటది, అత్త తిట్టినందుకు కాదు మన తోడుకోడలు చూసినందుకే బాధ అనే యాంగిల్లో వస్తే ఇది చాలా దుర్మార్గం. నేను అంటాను, ఐ విల్ 100% సపోర్ట్ షబ్బీర్ అలీ ఇన్ హిస్ స్టేట్మెంట్ దట్ కాంగ్రెస్ పోస్ట్స్ ఆర్ ఫర్ సేల్. ఈవెన్ రాజ్యసభలు కూడా ఇప్పటికీ 4 సార్ల రాజ్యసభగా ఉన్న అభిషేక్ మను సింగ్ తీసుకువచ్చేసేసి మన రాష్ట్రంలో రాజ్యసభ ఇచ్చినారు. కానీ ఇదే పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్నటువంటి పార్టీ వ్యవహారాలు చూస్తున్న మీనాక్షి నటరాజన్ కు ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి ఇష్టపడలేదు. నేను అడుగుతున్నాను, ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త రక్తం ఎన్నడొస్తుంది?
లేకపోతే పార్టీకి సేవ అభిషేక్ మను సింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ కేసులు వాదిస్తున్నారు. కపిల్ సిబల్ ఉండే, అభిషేక్ మను సింగ్ ఉండే. కపిల్ సిబల్ బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ లో లేరు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, అట్లాంటి వాళ్ళు పెద్ద దిక్కుగా ఉన్నారు దేశంలో. మీరు ఒక విషయం గ్రహించాలి సార్, ఇప్పుడు అతన్ని మీరు హైలైట్ చేస్తున్నారు కాబట్టి అతని ఆర్గ్యుమెంటే కరెక్ట్ అని. ఆ పొజిషన్ లో ఎవడు కూర్చున్నా అంతకంటే చక్కగా ఆర్గ్యూ చేశారు. అట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాను కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఆయన నిన్న ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఏం ఆర్గ్యుమెంట్ చేసినాడు సార్? లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసినాడు. వాళ్ళు ఏం చెప్పినారు? సెక్షన్ 80 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ఇస్ ఇంపెడిమెంట్ ఫర్ యూ. It has to be declared a null and void only through an election procedure and moreover నిన్ను వినడమే ఎక్కువ అన్నారు. నువ్వు ఆ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చినావు? బికాజ్ హైదరాబాద్, ఢిల్లీలో నీ ఆఫీస్ ఉంది కాబట్టి నీకు అందుబాటులో. అంటే నేను అనేది ఏంటంటే కన్ఫర్మెంట్ ఆఫ్ లార్జెసిస్. కొంతమందికి విశేషమైన ఆదరణ ఉంది, కొంతమంది ఎంత సేవ చేసినా గుర్తింపు లేదు అనే భావన కార్యకర్తల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి మనతో ఒక విషయం మాట్లాడుతున్నాడు సార్, ఒకసారి వాడికి సానుభూతి పరంగా మనకి ఇష్టమున్నా లేకున్నా మనం 2 వాక్యాలు మాట్లాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక బీఆర్ఎస్ కార్యకర్త నాకు ఫోన్ చేసి, అన్నా మీరు చెప్పేది కరెక్ట్ అన్నా, మాకు బీసీలకు ఏం లేదన్నా, అంత ఉత్తదే, అంత దొరలదే రాజ్యం అని అన్నాడు అనుకో. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నేనేమంటాను, అవునయ్యా కరెక్ట్, నాటి నుంచి గంతే, వీళ్ళలో మార్పు రావట్లేదు అని అంటాను. అటనే కాంగ్రెస్ విషయంలో కూడా అంతే కదా, వీళ్ళోళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చుకున్నారు, ఇంతమంది రెడ్లకి ఇన్ని పోస్టులు ఇచ్చినారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇది 164(1)A 15% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ కు మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ ఉండాలి. ఈజ్ ఇట్ నాట్ టోటల్లీ ఎన్హిలేటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 164(1)A? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు పార్టీ హైకమాండ్ ఈ విషయాలు కూడా ఆలోచించాలి కదా. నిజంగా సామాన్యుడు నీకు పబ్లిక్ వేదికలో వచ్చి చెప్పలేకపోతున్నాడు, వాళ్ళలో వాళ్లే సణిగినారు కదా. ఒక ఇద్దరి మధ్య జరిగిన టెలిఫోనిక్ కాన్వర్సేషన్ దట్టు ఎప్పుడో జరిగిందా అని ఇప్పుడు బేసిస్ చేసి ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చే బదులు, మరి పార్టీ ఆంతరంగిక విషయాల్లో ఏ మాత్రం ప్రజాస్వామ్య రీతులు ఉన్నాయి, ఏ మాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది, ఏ మాత్రం రికగ్నిషన్ టు ఆనెస్ట్ పార్టీ వర్కర్స్ ఉంది అనేటువంటి అంశాల మీద పరిశీలన చేయాలా వద్దా? వాళ్ళు పార్టీని సర్వైవ్ చేసుకోవాలనుకుంటే, లేదా రేపటి ఎలక్షన్ లో 2034 వరకు మేమే అధికారంలో ఉంటా అనేవాళ్ళు, ఈ తర్వాత ఈ మైగ్రెంట్ బర్డ్స్ అందరికి అన్కనెక్టెడ్ విత్ ది పార్టీ అఫైర్స్ తో ఉన్న వాళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఈ రకంగా వాళ్లను గ్లోరిఫై చేసిన తర్వాత, ఎవడో ఒక కార్యకర్త ఎప్పుడో ఎక్కడో తనకు నచ్చిన నాయకుడితో ఏదో ఒక విషయం మాట్లాడితే దానికి ప్రతిగా ఇతను మాట్లాడితే, ఇది ఎక్కడ పార్టీ డిసిప్లిన్ అండి? మీరే కావాలని పబ్లిసైజ్ చేసేసి అసలు మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలి షోకాజ్ నోటీస్. ఈ ఇంటర్నల్ గా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ని బహిర్గతం చేసేసి పార్టీని బజార్లో పెట్టి షోకాజ్ నోటీస్ మేము మహమ్మద్ అలీ షబ్బీర్కి ఇచ్చినాము అని చెప్పినందుకు హీ షుడ్ బి డెల్ట్ విత్. క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఇంటర్నల్ విషయం, అంటే ఆయన పబ్లిక్లీ అమ్ముకుంటున్నారు అనడం కరెక్ట్ కాదా సార్? వాళ్ళిద్దరిలో మధ్య కన్వర్జేషన్ జరిగింది సార్, ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు మాటలు. ఆయన వచ్చి ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడా? ఈజ్ ఇట్ సో? చెప్పండి ఒక మాట మీరు. అంటే నిన్న ఇనిషియల్ కామెంట్స్ లోనే చెప్పాను, అది ఎథికల్ కాదు. రికార్డ్ చేసిన వాడు కూడా వాడేదో సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు నటించి ఆయనతో ఆ మాటలు మాట్లాడించడం, ఈ రికార్డ్ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఫోన్ లో వచ్చిన తర్వాత ప్రతిదీ రికార్డ్ చేయడం, ప్రైవసీ అంటూ లేదు. భారత్ గారు, ఒక మనిషి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు సార్. విషయం ఏంటంటే ఎథికల్ స్టాండర్డ్స్ అంటే చదువుకున్నవాడు, సుశిక్షితుడైన వాడికి ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎథికల్ స్టాండర్డ్స్ ఎవరు పాటిస్తున్నారు అంటే దోజ్ హు ఆర్ వెల్ ఎక్విప్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, దోజ్ హు వర్క్డ్ యాజ్ జర్నలిస్ట్, వేరియస్ వాళ్ళ దగ్గర పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలో ఎథికల్ స్టాండర్డ్ ఏముంది చెప్పండి మీరు? ఎవరెవరినైనా వెరిఫై చేస్తున్నారు? అసలు ఎవరి మీద ఏ ఆరోపణ వస్తే ఏది పడుతుందో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తుల ప్రైవేట్ జీవితాలను కూడా హననం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒక సున్నితమైన పాయింట్ ఏముందంటే, యూ స్నీక్ ఇన్ టు సంబడీస్ బాత్రూమ్ అండ్ సే దట్ హీ ఈజ్ నంగా. నిన్నెవరండి వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చలోకి నిన్నెవడు దూరం అన్నాడు? పార్టీకి ఏ రకంగా నష్టం జరిగింది? అది ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్. అంటే ఇంటర్నల్ గా కూడా వాని మనసులో వాడు బాధపడడానికి వీల్లేదా? అతను తన నాయకుడైన షబీర్ అలీకి తన గోడు చెప్పుకున్నప్పుడు వాడికి స్వాంతన కలిగించడానికి ఓ 2 మాటలు మాట్లాడినాడు. దానికి ఎట్లా పార్టీ క్రమశిక్షణ ఇదైతుంది? పార్టీని డైరెక్ట్ గా విమర్శిస్తూ పార్టీ యొక్క ఆలోచనలకు, ఐడియాలజీకి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఇన్ని అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతుంటే దాని మీద ఏ రకమైన చర్చ ఉండదు. కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో ఏదో ఒకటి మాట్లాడుకుంటే మీరు అతన్ని పార్టీ క్రమశిక్షణకు ఎట్లా బాధ్యుని చేస్తారు?
మీకు ఒక చిన్న విషయం సో చెప్తాను ఇది సార్. షబ్బీర్ అలీ మీద కుట్రనా, సార్ మహేష్ కుట్ర కుమార్ అంటే గౌడ్ మీద కుట్రగా షబ్బీర్ అలీ మీద కుట్రనా? సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, వీళ్ళు కొట్లాడుకొని చావాలి సార్. అంటే చాటలో తౌడు పెట్టేసేసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టుగా రేవంత్ రెడ్డికి ఏం కావాలి? తన పార్టీ యొక్క అసమర్థ పాలన, తాను చేస్తున్నటువంటి ప్రజాకంటకమైనటువంటి ఆలోచనలు, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను భంగం చేయడం, వీటి మీద చర్చ జరగద్దు. రోజు ఏదో ఒక దిక్కులేని టాపిక్ రావాలి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ అంటే దట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కాంగ్రెస్. వాట్ ఈస్ దట్ దే హావ్ డన్? ఒక నామినేషన్ పేపర్ ను సరిగా వేసుకోలేరా? పోనీ వాళ్ళ అంత పెద్ద రాజ్యసభ సభ్యుడు, అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ ఉన్న అతను ఒక జూనియర్ కి అప్పగిస్తే అయిపోతుండే. లేదా మన రాష్ట్రం నుంచి ఆమె నామినేషన్ వేయబోయినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన పిసిసి లీగల్ సెల్ అయినా అమ్మ ఇక రాజ్యసభ నామినేషన్ లో ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది, 26 ఫామ్ అనేది ఈ రకంగా ఈ కండిషన్స్ ఉంటాయి, ఇందులో గీ కాలమ్స్ కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి, మీరు యూ మస్ట్ వెరిఫై అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆర్ ఎనీ క్రైమ్స్ పెండింగ్ అగైనెస్ట్ యూ, ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని అన్ని రెడీ అయి పొమ్మంటారు కదా, చేయాలా వద్దా? ఆ మాత్రం అంటే టికెట్ ఏదో అట్లా పిచ్చం పారేసినట్టు ఇట్లా వారేసేసి అది కూడా 11th అవర్ లో ఇచ్చేసేసి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఎంత దూరం అక్కడికి పోయి నామినేషన్ వేయాలి, అక్కడ ఎమ్మెల్యేలందరినీ సరిదిద్దాలి, మళ్ళా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఎక్కడ చేస్తారో అని స్పెషల్ ఫ్లైట్ లో కూడా బెంగళూరుకు పోవడానికని రాయబారాలు అంత ఖర్చులు పెడుతున్న వాళ్ళు ఈ మాత్రం చేసుకోలేకపోయినారా? నేనంటాను మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి ఆర్భాటము ఇదంతా థర్డ్ క్లాస్ రాజకీయం. పక్కకే ఉన్నాడు కదా, పిసిసి అధ్యక్షుడు కదా, పార్టీలో సేవ చేసిన వాళ్ళందరి ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడికి ఉంటదా ఉండదా? పార్టీ యొక్క ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు గెలవడానికి కృషి చేసిన వాళ్లను ఐడెంటిఫై చేసే ప్రక్రియ ఏదైనా జరిగిందా? అరే పలానా వాళ్ళు ఎవరెవరు ఏ నియోజకవర్గాలలో ఏ జిల్లాలలో ఎంతమంది కార్యకర్తలు పార్టీకి నిజంగా మనతో పాటు ఉన్నారు అని వెరిఫై చేసినారా? పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ప్రేమ్ సాగర్ ను కాదని పార్టీ ఎన్నికల ముందు 2-3 రోజుల ముందు వచ్చిన వివేక్ కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నువ్వేం మొరాలిటీ గురించి మాట్లాడతారండి? వాళ్ళ పోని వాళ్ళ అన్న ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి, తర్వాత ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఒక ఎంపీ టికెట్ ఏదండి? మాదిగలను ఎంత పొందబెట్టినారు? తర్వాత లంబాడాలకి ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చినారా? ఆయన రామచంద్ర నాయక్ ఇస్తా. ఒక్కసారి దేవిప్రసాద్ గారు ఒపీనియన్ తీసుకుంది. దేవిప్రసాద్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎఫైర్ మీనాక్షి నటరాజన్ ఇష్యూ, కానీ మీరు దానిలోకి జంప్ అయిపోయి రేవంత్ రెడ్డి కారణం, ఇక అవకాశం దొరికింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని బదనాం చేద్దామని మీరెందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? భరత్ గారు నమస్కారం. మా పెద్దలు శరత్ గారికి వీక్షకులకు నమస్తే. నేను ఏమంటున్నా, మేము చేసింది ఏముంది భరత్ గారు? ఇప్పుడు ఆ మీనాక్షి నటరాజన్ ఫామ్ నింపడంలో అవసరమైనటువంటి సమాచారం ఇవ్వడంలో ఆమె విఫలమైంది. ఆర్ఓ ఏం చేసిండో మనం అందరం కూడా చూసినాం. నిజానికి రిటర్నింగ్ ఆఫీసరు ఆమె వివరణ కోరి ఉంటే